క్రేజీ వరల్డ్. ఈరోజు నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి. ఈరోజు నేను స్వీట్ ఐటమ్ చూపిస్తున్నానండి. అది కూడా క్యారెట్ హల్వా అండి. షుగర్ యూజ్ చేయకుండా నేను క్యారెట్ హల్వా అనేది నేను చేస్తానండి. అలాగని స్వీట్గా ఉండదని కాదండి, స్వీట్ ఉంటుంది. అయితే షుగర్ అనేది నేను యూజ్ చేయనండి, అంతే. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ మాత్రం చేయకండి, మీకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ట్రై కూడా చేస్తారు మీరు కంపల్సరీగాని. ట్రై చేసి నాకు కామెంట్ కూడా పెడతారండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. ఇప్పుడు క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అవన్నీ కూడా చూసేద్దాం. క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: క్యారెట్ తురుమండి, మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నానండి. నేను షుగర్ కన్నా మిల్క్ మేడ్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ గీ, బాదం, కిస్మిస్, జీడిపప్పు అండి. డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా ఉంటే కనుక మనం అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాం. అది కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకుందామండి. నెయ్యి బాగా కరగాలండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు అందులో బాదం పప్పు, జీడిపప్పు అవి బాగా ఫస్ట్ వేయించుకోవాలండి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అయిన తర్వాత అది మనం ఒక గిన్నెలో తీసేసుకుందాము. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యి గిన్నెలో మనం ఆ క్యారెట్ తురుము అనేది కూడా మనం క్యారెట్ తురుము తీసుకున్నాం కదండి, అది కూడా వేయించుకుందామండి. అది కూడా బాగా రోస్ట్ అవ్వాలి. నెయ్యి బాగా ఎక్కువగానే పడుతుంది. రిమైనింగ్ నెయ్యి కూడా వేసేసుకొని ఫుల్గా వేపేసుకుందాం. చూసారు కదండి, బాగా రోస్ట్ అయింది. క్యారెట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు వేపించుకొని బాగా దగ్గరగా వేయించుకున్నాము. ఇప్పుడు అందులో మనం మిల్క్ మేడ్ తీసుకున్నాం కదండి, మిల్క్ మేడ్ అనేది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వేసుకున్నాక ఫుల్గా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చూసారు కదండి, క్యారెట్ హల్వా చాలా ఈజీగా అయిపోతుందండి. మన షుగర్ యూజ్ చేయకుండా మిల్క్ మేడ్ యూజ్ చేసామండి షుగర్ బదులు. అండ్ క్యారెట్ మిల్క్ మేడ్ పిల్లలకి హెల్దీ ఏనండి, చాలా హెల్దీ కూడానండి. కంపల్సరీగా మీరు అందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి.
అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.